కూడి వచ్చిన సహోదరులందరికీ మన ప్రభు క్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నామండి. ప్రార్థన కూడికలో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ద్వారా పరిశుద్ధాత్మ తెలియజేస్తూ 5వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడింది. 5వ అధ్యాయం 16వ వచనంలో ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తాం. కృతజ్ఞతాస్తుతులు గివింగ్ థ్యాంక్స్ అంటారు ఇంగ్లీష్లో. గివింగ్ థ్యాంక్స్. దేవుడు మన పట్ల జరిగించిన కార్యముల విషయంలో దేవునికి థ్యాంక్స్ చెప్పడం, కృతజ్ఞత కలిగి ఉండడం. దానికి వ్యతిరేకమైన పదం ఉంది ఒకటి, కృతజ్ఞత అంటారు దాన్ని. కృతజ్ఞత వ్యతిరేకమైన పదం. జరిగించిన మేలు కొరకు కృతజ్ఞతాస్తుతులు చెప్పుకోకుండా మేలుకు కీడు చేయడం అన్నమాట. ఇది కృతజ్ఞత అంటారు దాన్ని. కృతజ్ఞతాస్తుతులు జరిగిన మేలుడు పట్ల గివింగ్ థ్యాంక్స్, దేవునికి థ్యాంక్స్ చెప్పడం. చేసిన మేలును మర్చిపోయి అపకారం జరిగించడం అనేది కృతజ్ఞత. రే కనీసం నీకు కృతజ్ఞత కూడా లేదురా అంటారు, చూశారు? అదన్నమాట. కృతజ్ఞత కూడా లేదు. మనుషులు తన తోటి వారి పట్ల కృతజ్ఞత కలిగి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అంత మాత్రమే కాదు, దేవుడు ప్రతి మానవునికి 2 రకాల మేలు చేశాడు. దేవుడు మనుషుల నుండి కృతజ్ఞతలు కోరుకుంటూ ఉన్నాడు. దేవుడు మనుషుల యొద్ద నుండి కృతజ్ఞతాస్తుతులు కోరుకుంటున్నాడు అన్నమాట. ఆయన చేసిన మేలులు 2 రకాలు. ఒకటి ప్రకృతి సంబంధమైన మేలులు ఉన్నాయి. ప్రకృతి సంబంధమైన మేలులు. 2 ఆత్మ సంబంధమైన మేలులు. ప్రకృతి సంబంధమైన మేలుల పట్ల దేవునికి కృతజ్ఞతలు తెలియచేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఏంటి ప్రకృతి సంబంధమైన మేలులు? వర్షము, ఆహారము, పానీయము, ఆయుష్, జీవము, ఊపిరి, ఇవన్నీ ప్రకృతి సంబంధమైన మేలులు అన్నమాట. వాటి విషయంలో దేవుడు మన దగ్గర నుండి కృతజ్ఞతలు కోరుకుంటూ ఉన్నాడు. మనుషులు కృతజ్ఞతాస్తుతులు చెప్పకపోతే దేవుడు బాధపడతాడు. దేవుణ్ణి ఎరిగిన వారు దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయవలసిన అవసరం ఉంది. నన్ను ఎరిగిన వాడు నాకు థ్యాంక్స్ చెప్తాడు అని ఎదురు చూస్తూ ఉంటాడు దేవుడు. రోమీయులకు రాసిన పత్రికలో కొంతమంది మనుషులు ఉన్నారు. వాళ్ళు ఏం చేశారంటే దేవుణ్ణి ఎరుగుదురంట, కానీ దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయలేదంట. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయని ఒక జనాంగం గురించి మాట్లాడాడు. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో
ఏమంటున్నారంటే వారు మరియు వారు దేవుణ్ణి ఎరిగి అది సమాచారం. దేవుణ్ణి ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపను లేదు గాని వాదములు ఎందుకు పెడుతున్నాయి. అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించలేదంట. వాదాలతో కాలం గడిపిన జనాలు దేవుణ్ణి ఎరుగుదమని చెప్పుకొందరు, కానీ వాళ్ళు దేవునిగా మహిమపరచలేదు వారు అని చెప్పేశాడు. కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించలేదంట. వాస్తవానికి పరమందున్న దేవుడు ప్రకృతి సంబంధమైనవి ప్రతివానికి అనుగ్రహించాడు. భూమి మీద ఉన్న ప్రతివాడికి ఊపిరి, జీవము సమస్తము అనుగ్రహించాడు దేవుడు. వర్షము, ఆకాశము, నక్షత్రాలు సమస్తాన్ని మనుషుల కోసమే చేశాడు. ఆకాశాన్ని మనుషులకు పంచిచ్చాడు. ఆ మాటకు వస్తే భూమిని, దాని మీద ఉన్న సమస్తాన్ని తానే సృజించి మనుషులకు పంచిపెట్టాడు. మనుషుడు దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉండవలసిన అవసరం ఉంది. సూత్రం గ్రంథంలో ఇలాగ రాయబడింది. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 17వ అధ్యాయం చూద్దాం. మొదటిగా అపోస్తల కార్యములు 17వ అధ్యాయం 24వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. అపోస్తల కార్యములు 17వ అధ్యాయము 24వ వచనం నుండి మనం చదివితే, జగత్తును అందులో సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశముకు భూమికి ప్రభువై ఉన్నందున హస్తకృతములైన ఆలయంలో ఆయన నివసింపడు. ఆయన అందరికీ, అదిగో అందరికీ, ఏ భేదం లేదు, ఏ తేడా లేదు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని దయచేయవాడు గనుక, సమస్తమును దయచేయవాడు గనుక ఏదైనా కొదువ ఉన్నట్లు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు అన్నాడు. సమస్తాన్ని దయచేయగలిగిన సామర్థ్యం కలిగిన వాడు దేవుడు, శక్తిమంతుడు. అందుకే ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని మనుషుల కొరకే దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. భూమిలో ఉన్న సమస్తాన్ని. ఒకప్పుడు భూమి ఇలాగ లేదు. భూమి ఇలాగ లేదు. ఎలాగుంది భూమి? ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చదివినప్పుడు, ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనంలో భూమి నిరాకారంగాను శూన్యముగాను ఉండెను అన్నాడు. నిరాకారం, ఆకారం లేదు దానికి, శూన్యం. దాంట్లో ఏ మొక్కలే గాని, చెట్లే గాని, జంతువులే గాని, జీవరాశులే గాని లేవు. ఆదికాండం 1:2లో తెలియజేశాడు అనమాట. భూమి నిరాకారంగాను శూన్యంగాను ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచూ ఉండెను అని చెప్పాడు. చాలు. కాబట్టి ఆకారం లేని భూమికి పరమందున్న దేవుడు ఏం చేశాడంటే దానికి ఒక ఆకారం ఇచ్చి, ఆ ఆకారం మీద మానవ అవసరతలకు తగ్గట్టుగా భూమిని సిద్ధం చేశాడు అనమాట. దాన్ని సిద్ధపరిచాడు. ఒక ఇంటిలో ఒక కుటుంబం వాడుకోవడానికి వస్తువులు ఎలాగైతే ముందుగానే సిద్ధం చేసుకుంటారో, అలాగున్న పరమందున్న దేవుడు మానవుణ్ణి భూమి మీద నిర్మించడానికి, తన పోలిక తన స్వరూపంలో కలగజేయడానికంటే ముందుగానే భూమిని సిద్ధం చేశాడు అనమాట దేవుడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 18వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 18వ వచనంలో పరమందున్న దేవుడు భూమిని నిరాకారంగా ఉండడానికి సృజించలేదంట. మానవ జాతి అవసరతలకు ఉపయోగపడేటట్టుగా దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచాడు అని చెప్పాడు. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 18వ వచనంలో
ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు ఆయన భూమిని కలగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. నిరాకారముగా ఉండునట్లు ఆయన సృజింపలేదు దాన్ని, అలాగూ నివాస స్థలమగునట్లుగా. అదే అన్నమాట, మానవ జాతికి నివాస స్థలంగా ఉండాలి అని భూమిని సృజించాడు. భూమికి పండే గుణం పెట్టి భూమికి కావలసిన వర్షధారలు ఏర్పాటు చేసి పెట్టి దేవుడే గాలిని విసరింపజేసి మానవుని యొక్క ఊపిరిని నిలబెట్టి మనుషునికి సమస్తమైన మేలులు జరిగించిన వాడు దేవుడు. కాబట్టి ఆయన పట్ల మనుషుడు కృతజ్ఞత భావన కలిగి ఉండాల. ఆయన చేసిన మేలులకు తిరిగి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన మీద ఆనుకొని బతకాల. ఆయనకి తిరిగి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనంలో, అపోస్తల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనంలో అంటున్నాడు, దేవుడు తాను ఉన్నాడనడానికి రుజువుగా ఫలవంతములైన ఋతువులని అపోస్తల కార్యాలు 14వ అధ్యాయం 17వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. దేవుడు తానే ఆయన ఆకాశం నుండి మీకు వర్షమును, అదిగో ఆకాశం నుండి వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయించు ఉన్నాడు. ఆహారం అనుగ్రహించు ఉల్లాసంతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత సాక్ష్యం లేకుండా చేసుకోలేదు అని చెప్పేసి దగ్గరగా చెప్పాడు. కాబట్టి దేవుడు ప్రకృతి సంబంధమైన ఉపకారాలు చేశాడు. ఆయన చేసిన ఉపకారాలు దాని విషయంలో మనుషులు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల. కానీ మనుషులు ఏం చేశారనమాట, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు కానీ తమ వాదముల యందు వ్యర్థులైపోయారు అని చెప్పేశాడు. దేవుడు చేసిన మేలుల పట్ల మనుషుడు కృతజ్ఞతలు తెలియజేయకోకుండా కృతజ్ఞత కలిగిన వాడిగా బతుకుతూ ఉన్నాడు. రివర్స్ అన్నమాట. చేసిన మేలుకు మర్చిపోయి దేవునికి వ్యతిరేకంగా పాపం చేయడము అదనమాట. కాబట్టి మనుషుడు కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి. దానివల్ల దేవుడు సంతోషిస్తాడు, ఎదురు చూస్తుంటాడు. మనుషుల నుండి దేవుడు కృతజ్ఞతాస్తుతుల్ని ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక ఆయన రోడ్డు మీద వెళ్తూ ఉంటే మరొక ఆయన లిఫ్ట్ అడిగాడు. లిఫ్ట్ అడిగితే ఇచ్చాడు. ఎక్కించుకుని అంత దూరం వెళ్ళిన తర్వాత ఇదేనండి దిగిన తర్వాత ఏం ఎదురు చూస్తాడు? దింపిన ఆయన థ్యాంక్స్ ఎదురు చూస్తాడు. చెప్పలేదనుకో, అరే కనీసం వీడికి కృతజ్ఞత కూడా లేదురా అనుకుని వెళ్ళిపోతాడు. కాబట్టి మనుషుల యొద్ద నుండి పరమగల దేవుడు కృతజ్ఞతాస్తుతులు ఎదురు చూస్తూ ఉంటాడు. ఆయన కృతజ్ఞతాస్తుతులు ఎదురు చూస్తున్న దేవునికి కృతజ్ఞతలు చెప్పకపోతే నువ్వు ఆయన్ని అవమానపరిచినట్టు లెక్క, పాపం చేసినట్టు లెక్క. వాస్తవానికి పరమందుల దేవుడు ఇశ్రాయేలీయులకు ప్రకృతి సంబంధమైన కనాను దేశాన్ని అనుగ్రహించాడు. పాలు తేనెలు ప్రవహించే దేశం. ఆ దేశంలోకి పోయిన తర్వాత కృతజ్ఞత అర్పణ తీసుకొని రండి అని చెప్పాడు. కృతజ్ఞత అర్పణ తీసుకొని రావాలా దేవుడికి. ఇట్టి ఫలవంతమైన సస్యశ్యామలమైన భూభాగాన్ని, కనాను దేశాన్ని, పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని దేవుడా మా హస్తగతం చేశావు. కాబట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు అని వారు తమ కష్టించి ఫలించిన
ఆ భూభాగంలో నుండి పంటలో నుండి కొంచెం దేవుడికి దశంభాగము తీసుకొని రావాలా అని చెప్పేశాడు అనమాట. కృతజ్ఞత అర్పణ తీసుకొని రావాలి అని చెప్పేశాడు. ఒక రోజున యేసు ప్రభు తన శిష్యులకు ఉపమానం చెప్పాడు. ఉపమానం కాదు, వాస్తవానికి జరిగిన వాస్తవమే. ఏం జరిగిందంటే, ఒక రోజున యేసు ప్రభు మార్గమున పోతూ ఉంటే 10 మంది కుష్ఠరోగులు యేసు ప్రభు వెంటబడ్డారు. వెంటబడితే యేసు ప్రభు ఏం చేశాడంటే, కుష్ఠరోగుల్ని మీరు వెళ్ళి శిలోయమను కోనేటిలో కడుక్కోండి అని చెప్పేసాడు. అప్పుడు వాళ్ళు శుద్ధులవుతారు. వాళ్ళు వెళ్తూ ఉండగానే శుద్ధులయ్యారు. విశ్వాసంతో ఆయన మాట మీద నమ్మకంతో వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నారు కాబట్టి శుద్ధులయ్యారు. 10 మంది శుద్ధులైపోయారు. శుద్ధులైపోతే ఒక్కడు మాత్రమే వెనక్కి తిరిగి వచ్చి యేసు ప్రభు పాదాల మీద పడి కృతజ్ఞతాస్తుతులు తెలియజేశాడు. మిగతా 9 ఏమైపోయారో అడిగాడు యేసు ప్రభు. నువ్వు ఒక్కడివే వచ్చావే, మిగతా 9 మంది ఏమైపోయారు అని అడిగాడు. లూకాసు వార్త 17వ అధ్యాయంలో ఈ సందర్భాన్ని మనం చదువుతాం. లూకాసు వార్త 17వ అధ్యాయం 11వ వచనం నుండి లేఖన భాగము సందర్భం చదువుతాం. మనకి ఇలా తెలియజేస్తూ ఉన్నాడు. యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు. లూకాసు వార్త 17వ అధ్యాయం. యెరూషలేమునకు ప్రయాణమై పోవచ్చు ఉండగా సమరయ గలిలయ మధ్యగా వెలుచు ఉండగా ఒక గ్రామంలోనికి వెలుచు ఉండగా 10 మంది కుష్ఠరోగులకు ఆయనకి ఎదురుగా వచ్చి దూరమున నిలిచి యేసు ప్రభువా మమ్మను కరుణించమని కేకలు వేసిరి. ఆయన వారిని చూచి మీరు వెళ్ళి మిమ్మును యాజకులకు క్షమించండి. శిలోమయం కోనేరు అన్నాను, అది వేరే సందర్భం. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభు యేసు, మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి. యాజకునికి కనపరుచుకుంటే కుష్ఠరోగం బాగైనట్టు లెక్క. యాజకుడు సర్టిఫికెట్ ఇవ్వాలి ఇతనికి కుష్ఠరోగం లేదని. అప్పుడు కుష్ఠరోగి లేదు కాబట్టి జనాల్లో తిరగచ్చు, ఊర్లో తిరగచ్చు. లేదు కుష్ఠుండి అనుకో, వాడు ఊరు బయట ఉండాల్సిందే, ఊర్లోకి రావడానికి అవకాశం ఉండదు, జనుల మధ్యలో తిరగడానికి అవకాశం ఉండదు. కాబట్టి సర్టిఫికేట్ ఎవరు ఇవ్వాలా? యాజకుడు ఇవ్వాలా. కాబట్టి మీరు వెళ్ళి యాజకునికి కనపరుచుకోండి అని చెప్పాడు. వారు వెళ్ళుచూ ఉండగా శుద్ధులైంది. 15వ వచనంలో వారిలో ఒకడు తనకు స్వస్థత కలుగుట చూచి గొప్ప శబ్దంతో అదనమాట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుణ్ణి మహిమపరచుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన పాదముల యొద్ద సాగిలపడెను. వాడు సమరయుడు. అందుకు యేసు 10 మంది శుద్ధులయ్యారు కారా? అవును, 10 మంది శుద్ధులయ్యారు. 9 ఎక్కడ? ఈ అన్యుడు సమరయుడు. ఈ అన్యుడు తప్ప దేవుణ్ణి మహింపరచుటకు తిరిగి వచ్చిన వాడెవడును అగబడలేదా అని చెప్పి నీవు లేచి బొమ్ము అది సమాచారం. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు ఎదురు చూచే దేవుడు. 10 మంది శుద్ధులైవి కారా? 9 ఎక్కడ? ఈ అన్యుడు మాత్రమే కృతజ్ఞతాస్తుతులు తెలియజేయడానికి తిరిగి వచ్చాడు అన్నాడు. కాబట్టి పరమందుల దేవుడి యొక్క ఆలోచన ఏంటంటే, మనుషుడు కృతజ్ఞత భావన కలిగి దేవుని పట్ల నడుచుకోవాలి అని కోరుకుంటున్నాడు ప్రతి విషయంలో అని చెప్పాడు అపోస్తలుడైన పౌలు తెస్సలోనికే మొదటి పత్రిక 5వ అధ్యాయంలో. ప్రతి విషయంలో, 1 కాదు 2 కాదు, ప్రతి విషయం కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాల. అది
ప్రకృతి సంబంధమైనవైనా ఆత్మ సంబంధమైనవైనా కృతజ్ఞతాస్తులు తెలియజేయవలసిన బాధ్యత కలిగి ఉన్నాడు మనుషుడు. తర్వాత ఆత్మ సంబంధమైన మేలులు. వాస్తవానికి దేవుడి సముఖంలో పాప క్షమాపణ పొందుకోవడానికి అర్హత లేని వాళ్ళం మనం. కానీ దేవుడు ఏం చేశాడంటే తన కృపను విస్తరింపజేసి తన కృప చేత యేసు ప్రభువుని కలవరి శిలువలో మనుషుల పాపములకు అన్నిటినీ ఆయన మీద మోపి ఆయన్ని నలగొట్టి ఆయన ద్వారా మనుషుడికి పాప క్షమాపణ భిక్ష పెట్టాడు. ఏ యోగ్యత లేని మనల్ని పిలుచుకొని ఆయన కుమారుని యందు విశ్వాసం ఉంచడం చేత రక్షించాడు. కృప చేత రక్షింపబడితే మీరు అన్నాడు. రక్షణ ఏమిచ్చినాక మనం సంపాదించలేము. అటువంటి రక్షణను దేవుడు తన కృప చేత అనుగ్రహించాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఈ మాట రాయబడింది. కృప చేత మీరు రక్షింపబడితే గాని అన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మీరు విశ్వాసం ద్వారా కృపచేత రక్షణ అదనమాట. విశ్వాసము దేవుని యందు విశ్వాసము కృప పొందడానికి నిన్ను నడిపించింది అదనమాట. రక్షణ దయచేసింది. విశ్వాసము ప్లస్ దేవుని కృప రక్షణ వచ్చింది నీకు అన్నాడు. విశ్వాసం వలన కృపచేతనే రక్షింపబడుతుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో 2వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుని కృపచేత ఆయన ప్రతి మనుష్యుడి కొరకు మరణం అనుభవించినందున అన్నాడు. దేవుని కృప చేత. కాబట్టి క్రీస్తు భూమి మీదకి రావడము, ఆయన మానవ పాప పరిహారం కొరకు శిలువ మీద చనిపోవడము, ఆ శిలువ రక్తమునందు విశ్వాసం ఉంచిన వారికి రక్షణ దయచేయబడడం అనేది దేవుని కృప. ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం క్రీస్తు ప్రభువునందు ఏర్పాటు చేసి పెట్టాడు దేవుడు. దేవుని కృప వలన ఆయన యేసు ప్రభు ప్రతి మనుషుడి కొరకు మరణము అనుభవించినట్లు దూతల కంటే కొంతకాలం తక్కువ వాడిగా చేయబడ్డాడు. అది సమాచారం. కాబట్టి దేవుని మహాప్రేమ మనుషుల పట్ల ఆత్మ సంబంధంగా పాప క్షమాపణ అనుగ్రహించాడు. ఏమిచ్చినా పాపాలు క్షమించుకోలేని దుర్భరమైన పరిస్థితుల్లో మానవుడు నిలిచి ఉంటే దేవుడు ఏం చేశాడంటే చెయ్యందించాడు. అదిగో కృష్ణ ప్రభు యొక్క శిలువ రక్తంలో విశ్వాసం ఉంచు. నమ్మువారు కృపచేతనే రక్షింపబడేటట్టు ఏర్పాటు చేసి పెట్టాడు అన్నమాట దేవుడు. పాపిని నిర్దోషిగా ఎంచే దేవుడి కృప అది. విశ్వాసం ద్వారా ఎంచుతాడు. విశ్వాసం లేకుండా కృప పనిచేయదు. గుర్తుపెట్టుకో, విశ్వాసం లేకుండా కృప పనిచేయదు. ఆ రోజున నోవాహు జలప్రళయంలోనే తప్పింపబడాలంటే విశ్వాసం కలిగిన వాడే బతికాడు నోవాహు. అందుకు దేవుని కృప అతని మీదకి వచ్చింది. అది ఈ రోజున క్రీస్తు యేసు శిలువ రక్తమునందు విశ్వాసం ఉంచితే కృప నీ మీద ఉంటుంది. ఆ కృప చేత రక్షిస్తాడు దేవుడు. ఆత్మ సంబంధమైన మేలు అనమాట అది. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ సమాచారం తెలియజేశాడు. ఉచితంగా నీతిమంతులుగా తీర్చబడే ఏర్పాటు అనమాట ఇది. ఆత్మ సంబంధమైన మేలు దయచేసాడు దేవుడు. రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. 4వ అధ్యాయం ప్రత్యేకించి 5వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. 4వ అధ్యాయం 5వ వచనంలో హెబ్రీయులకు రాసిన పత్రిక రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనంలో
పని చేయక భక్తిహీనుని నీతిమంతుడుగా తీర్చివాని అదనమాట. భక్తిహీనుడైన వాడిని నీతిమంతునిగా తీర్చేవాడు దేవుడు. విశ్వాసం ఉంచు వానికి ఆ దేవుడి యందు విశ్వాసం ఉంచు వానికి వాని విశ్వాసం నీతిగా ఎంచబడుతున్నది. వాని విశ్వాసం నీతిగా ఎంచబడుచు ఉన్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా క్రియలు లేక అది సమాచారం. క్రియలు లేకుండా దేవుడు ఎవరిని దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచునో ఆ ఆ మనుషుడు ధన్యుడని అనుకొనిచున్నాం కదా. దావీదు కూడా చెబుతున్నాడు. దావీదు కూడా చెబుతున్నాడు, ఎలాగనగా వేలయనగా తన అతిక్రమములకు పరిహారం నొందినవాడు, తన పాపములకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోష దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. అది సమాచారం. కాబట్టి పరమానంద దేవుడు ప్రకృతి సంబంధమైన మేలులు మాత్రమే కాదు నీకు చేసింది, ఆత్మ సంబంధమైన మేలు చేశాడు. నీ ఆత్మ నశించుకోకుండా ఉండడానికి, దేవునితో శాశ్వత కాలం ఉండడానికి యేసు ప్రభువుని అనుగ్రహించాడు. భూమి మీదకి అనుగ్రహించాడు అనమాట. ఆయన ఏదో విశ్వాసం ఉంచితే నిన్ను నీతిమంతునిగా తీర్చుతాడు. దేవుడు చేసిన ఉపకారాలు ఒకటి ప్రకృతి సంబంధమైన చెప్పుకున్నాం, రెండు ఆత్మ సంబంధమైనవి అనమాట. రక్షణ, పాప క్షమాపణ, పాపం నుండి విడుదల, విమోచన ఏర్పాటు చేసి పెట్టాడు. ఉపకారం చేశాడు పరమాత్ముడు. అంత మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత నీ దేహము శిథిలమైపోతుందనే ఆలోచన అవసరం లేదు నీకు. ఒకవేళ అది శిథిలమైపోయినా మరొక దేహాన్ని ఏర్పాటు చేసి పెట్టాడు దేవుడు. ఈ లోకంలో నీ ప్రాణం పోయినా, నీ ఆయుష్ ఆగిపోయినా నిత్యత్వంలో మరలా ఏర్పాటు చేసి పెట్టాడు. దేవుడితో శాశ్వత కాలం ఉండే ఏర్పాటు, ఆత్మ సంబంధమైన మేలుడు జరిగించాడు దేవుడు క్రీస్తు యేసునందు. దీని పట్ల మనుషుడు ఎంత కృతజ్ఞత భావం కలిగి ఉండాలో దేవుని పట్ల. పుష్పగా అంట బాగా అయిందంట, వచ్చి దేవుణ్ణి మహింపరుచుతూ యేసు ప్రభువుకు కృతజ్ఞతాస్తులు తెలియజేస్తున్నాడు. కుష్ఠరోగం పోతేనే ఎంతో ప్రమాదకరమైన పాపరోగాన్ని తీసేసాడు మన ప్రభు. నరక పాత్రులైన మనల్ని నిర్దోషులుగా తన రక్తంతో చేసి దేవుడు కృపకు పాత్రలుగా చేశాడు. మరి మనం ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలా, ఎంత కృతజ్ఞత కలిగి ఉండాలా. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో దేవుడు మన పాపముల కొరకే యేసు ప్రభువును భూమికి పంపించాడు అని చెప్పేశాడు. 4:10 మాట్లాడబడింది. మనం దేవుని ప్రేమించలేదు. వాస్తవానికి మనం దేవుని ప్రేమించిందని కాదు, ఆయనే మనల్ని తానే మనల్ని ప్రేమించి ప్రాయశ్చిత్తమై ఉండడానికి పంపేమో ప్రేమ ఉంది. అది సమాచారం. కాబట్టి దేవుడు మనల్ని ఇటు ప్రేమతో ప్రేమించి ఉండగా మనం ఆయన పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాము, ఎలాంటి కృతజ్ఞత భావన కలిగి ఉన్నాము అనేది జీవితానికి చాలా ప్రాముఖ్యమైన సమాచారం అది. కాబట్టి అన్ని విషయములలో దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియచేయండి అని చెప్పినప్పుడు మనుషుడు ఏం చేయాలన్నమాట, కృతజ్ఞతాస్తుతులు తెలియజేయవలసిన వాడై ఉన్నాడు, బాధ్యత కలిగి ఉన్నాడు. గివింగ్ థ్యాంక్స్. సరే, గివింగ్ థ్యాంక్స్ చెప్దాం దేవుడికి. ఎలా చెప్దాం? దేవునికి థ్యాంక్స్ చెప్పే విధానం ఎలాగో, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధానం ఎలాగూ అనేది గ్రంథంలో ఆలోచన చేస్తాం. ఇప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన
అవసరం ఉంది, బాధ్యత కలిగిన వాళ్ళమని చూసాం. రెండవది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన విధానం ఎలాగూ. కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన చెల్లించు విధానం. ఎట్లా చెల్లిస్తూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు అవుతుంది? ఏం చేస్తే దేవునికి కృతజ్ఞతాస్తుతులు ప్రార్థన చేసి తండ్రి నాకు ఇచ్చావు నీ కృతజ్ఞతాస్తుతులు అని చెప్తే సరిపోతుందా? లేకపోతే ఒక మీటింగు పెట్టి అందరికీ గర్భఫలం లేదు, దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడని అందరికీ అర్థమయ్యేటట్టు మీటింగ్ పెడితే సరిపోతుందా? ఎటు చేస్తే దేవునికి కృతజ్ఞతలు చెల్లించినట్లు అవుతుంది? మనుషులు పలు రకాలుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే పనిలో ఉన్నారు. గ్రంథంలో మనం ఆలోచన చేసినప్పుడు కృతజ్ఞతాస్తుతులు మొట్టమొదటిగా నీవు నీ ప్రాణంతో చెప్పాలా, నీ ప్రాణంతో మాట్లాడాలా. కీర్తన 110 మొదటిగా తన ప్రాణంతో చెప్పుకున్నాడు కీర్తనకారుడు. మొదటిగా తన ప్రాణంతో చెప్పుకున్నాడు. తన ప్రాణం. మనుషుడు మొదటిగా ఎవరితో మాట్లాడుతుంటాడు? తనలో తాను మాట్లాడుకుంటుంటాడు. తనతో తానంటే ఎవరితో మాట్లాడుతుంటాడు? ప్రాణంతో మాట్లాడుతున్నాడు. మొదటిగా తన ప్రాణంతో చెప్పుకున్నాడు. కీర్తన 103:1. కీర్తన 103 కీర్తన 1వ వచనంలో కీర్తనకారుడు ఇలాగ మాట్లాడుతున్నాడు, నా ప్రాణమా, అదనమాట, నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును దేవుని నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మనం ప్రాణంతో చెప్తున్నాడు. ఇప్పుడు తనలో తాను మాట్లాడుకుంటున్నాడు. ఒక ధనవంతుడు కూడా తన పంట పొలం విషయంలో బాగా పండిందంట. పండితే ఎవరితో మాట్లాడుకుంటున్నాడు? తన ప్రాణంతోనే మాట్లాడు. అంటే ప్రతిదీ మొట్టమొదటిగా ఎవరు మాట్లాడుకుంటారనమాట, తనలో తను మాట్లాడుకుంటాడు. అలా కూడా కీర్తనకారుడు ఏం చేశాడంటే మొదటిగా తన ప్రాణంతో మాట్లాడుతున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుకో, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన నామమును స్తుతించుకో అంటున్నాడు. ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవద్దు. నా కీర్తన వాస్తవానికి దావీదు కీర్తన. దావీదు దేవుని కృపని బట్టి రాజుగా చేయబడ్డాడు. అంతకు ముందు దేవుని కృపను బట్టి పలుమార్లు ప్రమాదాల నుండి రక్షింపబడ్డాడు. దేవుని కృపను బట్టి తను బతుకుతూ ఉన్నాడు. వాస్తవానికి దాని విషయంలో ప్రాణంతో చెప్పుకుంటున్నాడు. నా ప్రాణమా యెహోవా చేసిన ఉపకారం దేన్ని మరవద్దు అని చెప్తాడు. చెప్తే ఏమంటున్నాడంటే ఇంకా అలా చెప్పి అయిపోయిందా? అయిపోలా. ఏం చేశాడంటే దావీదు దేవుని మందిరానికి కావలసిన వస్తువుల్ని సమకూర్చాడు. అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే. మీటింగ్ పెట్టడం, ఇంకోటి చేయడం 10 మందికి భోజనాలు పెట్టడం కాదు కృతజ్ఞతాస్తుతులు అంటే. దేవుని వలన నువ్వు పొందిన మేలు ఇప్పుడు నీ నుండి దేవుడు మేలు పొందాలా. ఆయన మందిరానికి ఏం చేస్తావు? అది సమాచారం. ఆయన మందిరానికి ఏం చేస్తావు? ఆ రోజున దావీదు ఆయన మందిరం కొరకు ఆలోచన చేశాడు. దినవృత్తాంతాలు 1 గ్రంథంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధానము, దేవుని మందిరానికి కావలసిన వాటిని
సమకూర్చడం అనేది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో భాగం. దేవుని మందిరానికి కావలసిన వాటిని సమకూర్చాడు. కీర్తనలు, దినవృత్తాంతాలు మొదటి గ్రంథము 29వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుతాం. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాలు చూస్తున్నారు మీరు. హిజ్కియా 2వ దినవృత్తాంతం. మొదటి దినవృత్తాంతాలు 29వ అధ్యాయం 1వ వచనంలో దావీదు దేవుని మందిరం కొరకు ఆలోచన కలిగి ఆయన ఏం చేశాడంటే, రాజైన దావీదు సర్వ సమాజంతో, అది సమాచారం, సర్వ సమాజంతో ఇలాగ సెలవించును, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయం గల బాలుడై ఉన్నాడు. కట్టపు ఆలయం మనుషునికి కాదు, దేవునికే. కనుక బహు గొప్ప పని ఇది. నేను బహుగా ప్రయాసపడి, అదిగో బాగా గుర్తుపెట్టుకోండి, రాజుగా తన ప్రయాస, నేను బహుగా ప్రయాసపడి దేవుని మందిరం కావలసిన బంగారపు పనికి బంగారమును, వెండి పనికి వెండిని. అది సమాచారం అన్నమాట. తనకు తాను కూర్చుకోవడం కాదు కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే. దేవుని మందిరం కొరకు కూర్చోడం, దేవుని కార్యక్రమాల కొరకు తన సంపాదనలో నుంచి ఇవ్వడం, అది కృతజ్ఞతాస్తుతులు తెలియజేయడం అంటే. కానీ ఈ రోజున మనుషులు అలా కాదు. మీటింగ్ పెడతాడు, అయిపోయింది, 10 మందికి భోజనాలు, గడికి అయిపోయింది, దేవుడు కృతజ్ఞత కూడిక అంటాడు. అది కాదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధానము ఆయన మందిరానికి, ఆయన కార్యక్రమాలకు కావలసిన వాటిని మీ సంపాదనలో నుంచి తీసేవాళ్ళ. ఇది దేవుడి కార్యక్రమానికి ఇస్తున్నా, దేవుడు నాకు చేసిన మేలుని బట్టి నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు ఈ రూపంలో తెలియజేస్తున్నా అని మనుషుడు ఏం చేయాలన్నమాట. దేవుని కార్యక్రమాల కొరకు తన ప్రయాసంలో నుంచి, సంపాదించిన దాంట్లో నుంచి ఖర్చు పెట్టాలా చెప్తూ ఉంటాడు. నేను ప్రయాసతో సంపాదించింది ఏం చేస్తున్నాడంట, బంగారం కొరకు బంగారమును, బంగారపు పని నిమిత్తము బంగారమును, వెండి కోసం వెండి. అయితే 3వ వచనంలో నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత అన్నాడు అనమాట. కాబట్టి దేవుని పని మీద ప్రేమ ఉండాలా, దేవుని పని విషయంలో ఆసక్తి ఉండాల. పని విషయంలో ఆసక్తి ఉండాల. 2వ వచనంలో అంటున్నాడు, బంగారు పనికి బంగారమును, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుము పనికి ఇనుమును, కర్రకి కర్రలను, గోమతి గబురాలను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణం గల పలు విధములైన రాళ్లను, వెలుగల నానావిధ రత్నములను, చలవరాయి విశేషముగా సంపాదించి తిని. అది అన్నమాట, మక్కువ చేత నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులు కాక సొంత బంగారం కూడా. 2వ రకము బంగారం, ఒకటేమో సంపాదించిన బంగారము. దేవుని మందిరం మీద మక్కువ కలిగి మందిరం కోసమే సంపాదించాడంట. పనిచేస్తున్నప్పుడు డబ్బు తీసి పెడుతున్నాడు, వెండి బంగారాలు. దేనికోసం ఇది? దేవుని మందిరం కోసం, సపరేట్ ఇది దేవుని మందిరం కోసం. ఆ తర్వాత తనకంటూ తన కుటుంబం కోసం పక్కన ఉంది ఇంకొక డిబ్బి, దాంట్లో కూడా మరలా తిరిగి దేవునికి రెండోది సొంతం. అక్కడ అంటున్నాడు, సొంతమైన బంగారమును వెండిని ఇచ్చేదను.
బంగారం పనికి బంగారమును, ఆ. వెండి పనికి వెండిని, పనివారికి ప్రతి విధమైన పనికి 6,000 మణుగుల ఊపిరి బంగారం, అబ్బో విస్తారమైన బంగారం సమకూర్చాడు. 14,000 మణుగుల కుటుంబపడిన వెండిని ఇస్తున్నాను. ఇచ్చుతూ ఉన్నాడు నా దేవుడి మధ్యలో. అది కృతజ్ఞతాస్తులు తెలియజేసే విధానం అన్నమాట. మీటింగ్ పెడితే కాదు, లేదా ఇంకోటి ఏదో చేసుకొని కేక్ కట్ చేసుకోవడం ఇది కాదు. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే విధానం ఇది. కొత్త నిబంధనలు ప్రత్యేకించి ఏం చెప్పాడంటే దేవునితో సమాధానం కలిగి ఉండాలి. వాళ్ళకి నీ హృదయము దేవునితో సమ్మతి పడిందై ఉండాలా. దేవుని హృదయము నీ హృదయంతో ఏకీభవించి ఉండాలా. ఏకీభవించాలి. అది కృతజ్ఞత కలిగి ఉండడం. వాస్తవానికి దేవునితో శత్రుత్వము ఏ క్రియలను బట్టి శత్రుత్వం వస్తుందో ఆ క్రియలు జరిగింపకోకుండా ఉండాలి. అది కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అంటే. అంటే మీకు అర్థం కావడానికి దేవుడు వెలుగై ఉన్నాడు, నువ్వు కూడా ఏం చేయాలన్నమాట, వెలుగులోనే నడుస్తూనే ఉండాలా. చీకట్లో నడవకోకుండా ఉండాలా. సమాధానం కలిగి ఉండాలి. చదువుతున్న గ్రంథంలో దేవునితో సమాధానం కలిగి ఉండాలి. దేవునితో సమాధానం కలిగి ఉండాలి. సమాధానం లేకుండా నువ్వు ఇచ్చేవి దేవుని మందిరానికైనా దేవుని పని కోసమైనా లెక్కలో ఉండదు. దేవునితో సమాధానం ఉండాలా. దేవునితో సమాధానం. సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? శత్రుత్వం ఎక్కడి నుంచి వచ్చింది? పాపం వల్ల వచ్చింది. మరి సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? పాపమునకు ప్రాయచిత్తం చేసిన స్థలము కల్వరి శిలువ. శిలువ యందు విశ్వాసం ఉంచిన వాడు దేవునితో సమాధానం కలిగి ఉంటాడు. శిలువ మరణమునందు విశ్వాసం ఉంచిన వాడు దేవునితో సమాధానపరచబడతాడు. అపోస్తలుల బోధ యందు విశ్వాసం ఉంచిన వాడు దేవునితో సమాధానము కొనసాగించుకునే ఏర్పాట్లు ఉన్నాయి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుండి ఈ మాటలు రాయబడ్డాయి. దేవునితో సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది? దేవునితో సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది అంటే అపోస్తలుల బోధ యందు విశ్వాసం ఉంచి ఆ బోధలో నిలిచి ఉండాలి. అప్పుడు దేవునితో సమాధానం వస్తుంది. సమస్తము దేవుని వలనైనవి ఆయన మనల్ని క్రీస్తు ద్వారా తనకు కుమారుగా తనతో సమాధానపరచుకొని మాకు అపోస్తలులకు అనుగ్రహించును. అది అనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపుకోకుండా సమాధానపరచుకొనుచు అది సమాధానం. కాబట్టి ఆ సమాధాన వాక్యమును అంగీకరించి దేవునితో సమాధానపడి క్రీస్తు ప్రభు యొక్క యాజమాన్యం కింద ఉండాలా. క్రీస్తు ప్రభు యొక్క యాజమాన్యం, ఆయన అధికారం కింద ఉండాలి. అన్ని విషయాల్లో క్రీస్తు ప్రభువుకి లోబడాలి. క్రీస్తుని మీ హృదయంలో రాజుగా ప్రతిష్ఠ చేయబడి ఉండాలా. అది సమాచారం. కాబట్టి క్రీస్తు నీ హృదయానికి యజమాని కాకపోతే దేవునితో సమాధానం ఉండదు. ఎందుకంటే క్రీస్తు అనుగ్రహిస్తేనే సమాధానం నీకు నీ దేవుడికి, లేకపోతే నీకు సమాధానం ఉండదు దేవునితో. క్రీస్తు అనుగ్రహించు సమాధానం. దయచేసి గుర్తుపెట్టుకో, మనుషుడు ఎంత జ్ఞానవంతుడైనా క్రీస్తు యేసు వలన కలిగిన సమాధానము దేవునితో లేకపోతే వ్యర్థమే. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో అనుకుంటాను, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక వచనం చూస్తాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం నుండి మనం చదివితే సమాధానము చాలా ప్రాముఖ్యమైంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం నుండి మనం చదివినప్పుడు
ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుతున్నా, కావున నేను అపేక్షించిన ప్రియ సహోదరులారా, 4వ అధ్యాయం 4వ వచనంలో, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుచున్నాను, ఆనందించుడి. మీ సహనమును మీ సహనము సకల జనులకు తెలియబడినయుడి. ప్రభు సమీపంగా ఉన్నాడు. దేని గురించి చింతపడకుడి గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన, జ్ఞాపకం చేత అసలు మన ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము, సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం. అది ఏది ముఖ్యము, ఏది విలువైంది? జ్ఞానం విలువైందా? దేవునితో సమాధానం విలువైందా? దేవునితో సమాధానం విలువైంది. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలిగా ఉండును అని చెప్పేశాడు. కాబట్టి దేవునితో సమాధానం కలిగి ఉండడం అనేది చాలా ప్రాముఖ్యమైన సమాధానం. నువ్వు ఇచ్చేది ఏమి అవసరం లేదు కానీ నాతో సమాధానం కలిగి ఉండు అంటాడు దేవుడు. నాకు ఆయాసకరమైనవి, వ్యతిరేకమైనవి జరిగించొద్దు. నేను వెలుగులో ఉన్న ప్రకారం నాతో పాటు వెలుగులో నడుచు. అన్యోన్య సహవాసం కలిగి ఉండు. సమాధానం లేకుండా ఎవరైనా ఇద్దరు కూడి నడుస్తారా? నడవడానికి కుదరదు. సమాధానం లేదు. ఎడమొఖం పెడమొఖం, ప్రయాణము సాగదు. అది ఇద్దరు సమాధానం పడితేనే ప్రయాణం సాగుతుంది. అలాగే నా పరమందున దేవుడు, ఆయనతో మనకు సమాధానం ఉండాలి అన్నాడు. క్రీస్తు యొక్క యాజమాన్యం కింద ఉంటేనే సమాధానం ఉంటుంది. అది సమాచారం. ఆయన ఏం ద్వేషిస్తున్నాడో నువ్వు దాన్ని ద్వేషించాలి. ఆయన ఏం ప్రేమిస్తున్నాడో నువ్వు దాన్ని ప్రేమించాలా. ఆయన ప్రేమించేదాన్ని నువ్వు ద్వేషించి, ఆయన ద్వేషించేదాన్ని నువ్వు ప్రేమించావనుకో, ఏం జరుగుతుంది? వ్యతిరేకం, సమాధానం ఉండదు. పరమందున దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు. నువ్వు పాపాన్ని ద్వేషించాలా. దేవుడు లోకాన్ని ప్రేమించొద్దు అంటాడు. నువ్వు లోకాన్ని ప్రేమించుకోకుండా ఉండాలి. ఆయన ఏం ద్వేషిస్తాడో నువ్వు దాన్ని ద్వేషించాలా. దేవుడు నీతో సమాధానం కలిగి ఉండాలంటే, సమాధాన స్థితి కొనసాగాలంటే, ఆయన ఏం ద్వేషిస్తాడో నువ్వు వాటిని ద్వేషించాలా. ఆయన ఏం ద్వేషిస్తాడు? పాపాన్ని ద్వేషిస్తాడు. నువ్వేం చేయాలా? పాపాన్ని ద్వేషించాలి. ఆయన ఏం ప్రేమిస్తాడో వాటిని నువ్వు ప్రేమించాలా. ద్వేషించాలి. ఆయన ప్రేమించేదాన్ని నువ్వు ప్రేమించాలా, ఆయన ద్వేషించేదాన్ని నువ్వు ద్వేషించాలి. ఆయన పాపాన్ని ద్వేషిస్తాడు, దుర్నీతిని ద్వేషిస్తాడు, చెడుతనాన్ని ద్వేషిస్తాడు, అన్యాయాన్ని ద్వేషిస్తాడు, అక్రమాన్ని ద్వేషిస్తాడు. నువ్వు వాటిని ద్వేషించాలా. దుర్నీతి వలన కలిగే లాభాన్ని ఎవడైతే ప్రేమిస్తాడో వాడు దేవునికి వ్యతిరేకంగా నడుస్తున్నట్టు లెక్క. చెడుతనాన్ని ఎవడైతే ప్రేమిస్తారో వాడు దేవునికి వ్యతిరేకి. సమాధానం ఉండదు, విరోధి. నువ్వు ప్రార్థన చేయొచ్చు. బిలాం ఏం చేశాడు? బిలాం అనే ఆయన దుర్నీతి వలన కలుగు లాభాన్ని అపేక్షించి దేవునికి ప్రార్థన చేశాడు. దేవుడా, ఇదిగో బాలాకు అనే రాజు పంపించాడు మనుషులని, వెళ్ళాలా వద్దా అని ప్రార్థన చేశాడు. చేస్తే దేవుడు మొదట్లో వద్దన్నాడు.
మళ్ళా ప్రార్థన చేసాడు తిని. అతని మనసుని బట్టి దేవుడు ఏం చేశాడు అంటే పో నీ సావుకు నువ్వు అని వదిలేశాడు. కాబట్టి దుర్నీతి కొరకు అపేక్ష కలిగిన వాడు దేవునితో సమాధానం ఉండదు. ఆయన ఏం ప్రేమిస్తున్నాడో దాన్ని ప్రేమించాల. ఉదాహరణకి హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో యేసు ప్రభువుని గురించి మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, దేవుడు క్రీస్తు ప్రభు నీతిని ప్రేమించాడు, దుర్నీతిని ద్వేషించాడు. మేలు చేశాడు క్రీస్తు ప్రభు, కీడుకు దూరంగా ఉన్నాడు. మూడు, క్రీస్తు ప్రభు లోకంలో బతికాడు కానీ లోకాన్ని ప్రేమించలా. లోకాన్ని ప్రేమించలేదు. లోకాన్ని ప్రేమించేవాడు దేవునికి విరోధి. దేవుడు నీతిమంతుడని ఎరిగిన వాడు ఏం చేస్తాడు? తనకు తానే నీతిమంతుడిగా బతకడానికి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఏ నష్టమైనా ఏ కష్టమైనా నీతిమంతుడితో సహవాసం అంటే నీతిమంతుడిగా బతకడమే, ఇంకా వేరేదేం లేదు. దేవుడు సహోదరుని ప్రేమించమన్నాడు. సహోదరుని ప్రేమించకపోతే దేవుడితో సమాధానం ఉండదు. అదనమాట. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బాధ్యత ఉంది. చెల్లించే విధానం ఎలాగో, నీకు కలిగిన వాటిని దేవుడి కొరకు, దేవుని కార్యక్రమాలకి ఇష్టపూర్వకంగా అర్పించేది. ఆ తర్వాత చెప్పాడు దేవునితో సమాధానం ఉండాలి, క్రీస్తు యాజమాన్యం కింద ఉండాలి. ఆయన ఏం ద్వేషిస్తున్నాడో నువ్వు వాటిని ద్వేషించాలి. శరీర సంబంధమైన నీతిని ఆయన అంగీకరించడు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో శరీర సంబంధమైన నీతిని దేవుడు అంగీకరించడు. శరీర సంబంధమైన నా నీతిని కాక అన్నాడు అపోస్తలుడైన పౌలు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 3వ వచనం నుండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం నుండి, ఎందుకనగా అదనమాట శరీరమును ఆధారం చేసుకొని శరీరమును ఆస్పదం చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించచ్చు. సున్నతి ఆచరించేవారు కావాలంటే శరీరమును ఆధారం చేసుకుని మాట్లాడచ్చు. చేసుకోవచ్చు. సున్నతి పొందాను, బెన్యామీను గోత్రంలో పుట్టి హెబ్రీయుల సంతానమై హెబ్రీయుడినై పరిసయ్యుడినై సంఘాన్ని హింసించేవాడినై నీతి విషయము అనింద్యుడినై ఉంటిని అయినను అదనమాట శరీర సంబంధమైన నీతిని ఆలోచన చేయలేదు పౌలు. ఏవేవి నాకు లాభకరంగా ఉండనో నష్టంగా ఎంచుకోండి. అతి శ్రేష్టమైన జ్ఞానం నిమిత్తమై ఎంచుకోండి.
క్రీస్తుని సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నాణ్యతని కాక క్రీస్తునందు విశ్వాసములైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అదన్నమాట. కాబట్టి విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి, ఆ నీతిలో నిలిచి ఉండాలి మనుషుడు. అంతేగాని నాకు ఫలానా శరీర సంబంధమైన ఉద్యోగం ఉంది, ఫలానా పనికిరావు. శరీర సంబంధమైన నీతి పనికిరాదు, అది నీ గొప్పతనం పనికిరాదు అక్కడ. కాబట్టి మనుషుడు ఏం చేయాలంటే దేవుడి మీద ఆధారపడాలా. విశ్వాస సంబంధమైన నీతి, ఆయన కృపను బట్టి నేను నీతిమంతుడిగా తీర్చబడ్డాను. కాబట్టి మనుషుడు ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తులు చెల్లించేటప్పుడు దేవుని నీతిని ఆధారం చేసుకుని ఉండాలా, కనికరం కలిగి ఉండాలా, దీన మనసు కలిగి ఉండాలా. కనికరము, దీన మనసు. కనికరము, దీన మనసు కలిగి ఉండవలసిన అవసరం ఉంది. న్యాయం కలిగి ఉండాల, ఎదుటివాడికి న్యాయం జరిగించాలా. కాబట్టి దేవుడు కృతజ్ఞతాస్తులు చెల్లించే విధానం ఇది. అంతేగాని మీటింగ్ పెట్టి ఇది చేసుకోవడం వల్ల ఏం రాదు. కాబట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన బాధ్యత కలిగిన వారమై ఉన్నాం. ఆయన ప్రతి విషయంలో కృతజ్ఞతలు చెల్లించండి అని చెప్పేశారు. ఒకటి, ప్రకృతి సంబంధమైన వాటి విషయంలో కృతజ్ఞతాస్తులు చెల్లించాలా. రెండు, ఆత్మ సంబంధమైన వాటి విషయంలో కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తులు చెల్లించకపోతే మనుషుడు దేవుణ్ణి అవమానపరిచినట్టు లెక్క. పాపం. కృతజ్ఞతాస్తులు చెల్లించే విధానం ఎలాగూ అని చూశాను. రెండో పాయింట్, మొట్టమొదటిగా నీ ప్రాణంతో నువ్వు చెప్పాలి. ఏ ప్రాణమా, దేవుడు నీకు చేసిన మేళ్ళు ఇదిగో ఇది 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 ఆయన సమర్పించు. ఆ తర్వాత దేవుడి కార్యక్రమాలకి, దేవుడి మందిరానికి కొంచెం కూడబెట్టడం. ఇది దేవుడి మందిరానికి, దేవుడి కార్యక్రమాల కోసం, సువార్త కోసం ఇది కూడబెట్టాలన్నమాట. అంత మాత్రమే కాకుండా ఏం చేశాడంటే మక్కువ చేత నా సొంత సంపాదనలో కూడా ఇచ్చేసాను అన్నట్టు. కాబట్టి దేవుడికి కృతజ్ఞతాస్తులు చెల్లించే విధానము గ్రంథంలో తేటగా తెలియజేస్తున్నాడు. దేవునితో సమాధానం తొలగిపోకుండా చూసుకోవాలి, నీతిలో నిలిచి ఉండాలా, సమాధాన స్థితి కలిగి ఉండాలి, విశ్వాస సంబంధమైన నీతిలో నిలిచి ఉండాలన్నమాట. కనికరము, న్యాయము, దీన మనసు కలిగి ప్రవర్తించాలి. ఇది కదా నీ దేవుడు కోరుకుంటున్నాడు. ఇలా చేస్తేనంట క్రీస్తు ప్రభువు నందు దేవుని చిత్తమై ఉంది అన్నాడు. క్రీస్తు ప్రభువు నందు దేవుని చిత్తం. చదవండి, ఆ మాట ముగించుకుంటాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఎక్కడ ప్రారంభించామో అక్కడికి వచ్చాము. ఇప్పుడు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ప్రతి విషయము నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా. అలా చెల్లించుట కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. 5వ అధ్యాయం 16వ వచనంలో ఇలాగూ చేయుట అదిగో యేసుక్రీస్తు నందు మీ విషయంలో అది అన్నమాట. దేవుని చిత్తం అది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం అనేది దేవుని చిత్తం. దేవుని చిత్తం చేయాలి, దేవుని చిత్తం చేయాలా, దేవుని చిత్తం చేయాలా. ఏంటి దేవుని చిత్తం? కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం దేవుని చిత్తమై ఉంది. ప్రతి విషయంలో, ఒక విషయంలో అది ఏం జరిగినా కూడా నీకు నష్టం వచ్చాక కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నష్టం వచ్చిందంటే దానికి దేవుని ఆలోచన ఏంటంటే మారు మనసు పొందు అని సూచన అనమాట. అది నష్టం వస్తే మారు మనసు పొందు, తప్పుదారిలో పోతున్నావు, చూసుకో నీ ప్రవర్తన జాగ్రత్తగా, అది దాని అర్థం. కాబట్టి ఆ రీతిగా ఆలోచన చేసి
ఎల్లప్పుడూ కృతజ్ఞత భావం కలిగి దేవుడి సముఖంలో నడుచుకున్న వాళ్ళని ప్రేమతో మీకు మనవి చేస్తూ నన్ను హెచ్చరించుకొని ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.